ఇక్కడ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో మద్దతు పలుకుతున్నారు. మరి ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? పనితీరు అంటే ఆయన గన్నవరం నియోజకవర్గం బాగానే చూస్తున్నారండి. ఆయన వర్క్ కూడా బాగుంది. ఆయన ఒక లెజెండ్ అండి గన్నవరం మాత్రం. ఒక పేదలకి ఆదుకోవాలన్నా ఆయన తర్వాతే. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది హార్ట్ ఆపరేషన్ అని ఇవన్నీ చేసి చాలామందికి ఆయన ఉపయోగపడ్డాడు తప్ప ఎవరిని మోసం చేయలేదండి ఆయన మాత్రం. సార్ ఇప్పటివరకు నేను అడిగిన 10-20 మంది కూడా ఒక్కరు కూడా వ్యతిరేకత చెప్పలేదు వల్లభనేని వంశీ పైన. అంటే వల్లభనేని వంశీగా అంత పాజిటివ్ ఉండడం, అంతమంది మంచి వ్యక్తి అని చెప్పడం గల కారణాలు ఏంటంటారు? ఏమంటే ఆయన గన్నవరాన్ని ప్రజల్ని బాగా చూసుకున్నాడు ఆయన మాత్రం. అది మాత్రం కరెక్ట్గా చెప్పగలం మేము మాత్రం. వెళ్ళినా కానీ ఆఫీసులోకి వెళ్ళినా చిన్న పెద్ద లేకుండా ఎవరినైనా ఎదురు గౌరవించడం అనేది ఆయన దగ్గర ఉంది. గన్నవరంలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? బొచ్చిల అర్జునుడిని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. మరి బొచ్చిల అర్జునుడు టీడీపీ పార్టీ తరపున ప్రజల్లోకి వస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా బలాలు ఉండబోతున్నాయి వల్లభనేని వంశీ బొచ్చిల అర్జునుడి మధ్య? బొచ్చిల అర్జున్ గారు అంటే మరి ఇంకా సీట్ అనేది ఆయనకి మామూలుగా చేస్తున్నారు కదా, ఇన్ఛార్జ్గా చేస్తున్నారు ప్రస్తుతానికి. మరి సీట్ ఎవరికి ఇస్తారో తెలియదు కదా, దాన్ని బట్టి ఎవరు వస్తారో దాన్ని బట్టి చెప్పలేము. ఒకవేళ సీట్ ఎవరు ఇచ్చినా వల్లభనేని వంశీ గెలిపే విధంగా ఉంటుంది అంటే తెలుగుదేశానికి దీనికి అనేదానికి పోటాపోటీగా ఉంటుందండి. గెలవటం మాత్రం వంశీ గారు గెలుస్తారు. వైసీపీలో వ్యతిరేకత ఉంది వల్లభనేని వంశీ పైన అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా గన్నవరం నియోజకవర్గంలో? 40,000తో మినిమం 40,000 ఓట్ల మెజార్టీతో వంశీ గారు ఇక్కడ గెలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 2024లో వైసీపీ తరఫున వంశీ గారు 40 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక్కడ ఆయన చేసే సహాయాలు కానీ అంతా ఇంత కాదు. మామూలుగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ లేదనే ప్రసక్తే లేదు. మొన్న కరోనా టైంలో కూడా ఆక్సిజన్ బండ్లో కొనిస్తాం కానీ అవి కానీ ఇవి కానీ బాగా చేశారు. పేద ప్రజలకు కానీ ఏదైనా హాస్పిటల్ కానీ బాగా చేశారు ఆయన. అన్న వైసీపీ గన్నవరం నియోజకవర్గంలో 3 వర్గాలు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఒకటి దుట్ట రామచంద్రరావు, 2 యార్లగడ్డ వెంకటరావు, 3 వల్లభనేని వంశీ. ఈ 3 వర్గాలు ఒక ఎత్తు అయితే వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానం కూడా వినతి పత్రం అందజేశారని అంటున్నారు. మరి ఏం చెప్తారన్న వల్లభనేని వంశీకి ఎందుకు సొంత పార్టీలోని వ్యతిరేకత ఉందంటారు? దుట్ట రామచంద్రరావు గారు కానీ యార్లగడ్డ వెంకటరావు గారు కానీ కరోనా టైంలో ఒక్క మనిషిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వల్లభనేని వంశీ గారు అన్నీ చేశారు. ఇక్కడ పేద ప్రజలు ఒక విధంగా కొంతమంది బతికారంటే వల్లభనేని వంశీ గారి పుణ్యమే. గన్నవరం నియోజకవర్గంలో పేదలకే దేవుళ్ళు అంటాడు వంశీ గారు. ఆయన ఎప్పుడూ 2 కోట్ల రూపాయలతో మోటార్లు కొనిచ్చాడు. పేద ప్రజలకి పెళ్ళిళ్ళకి కానీ పిల్లల చదువులకు కానీ హాస్పిటల్కి కానీ ఇప్పటికే చేస్తున్నాడు ఆయన. నిన్నగా మొన్న సోరంపల్లిలో 10 లక్షల రూపాయలు పాపకే చేర్చి పెట్టాడు ఆయన. దేవుళ్ళు అంటాడు వంశీ గారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు వంశీ గారినే అది వదులుకోలేరు. సార్ కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కమ్యూనిస్ట్ భావాలు, కమ్యూనిస్ట్ నుంచి నాయకులు ఎంతోమంది ఎమ్మెల్యే గెలిచారు. పుత్తల సుందరయ్య, కాకాని వెంకటరత్నం ఇటువంటి మహనీయుల సరసన వల్లభనేని వంశీ కూడా చేరుతారంటారా? ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా చేశారు నాకైతే తెలియదు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ చేశాడు ఈయన. వల్లభనేని వంశీ గారు వాళ్ళకన్నా ఎక్కువ చేశాడు బాగా. సార్ అడిగిన 20 మంది కూడా వల్లభనేని వంశీ ద బెస్ట్ లీడర్, ద జెంటిల్మెన్ లెజెండ్ లీడర్ అని అంటున్నారు. అంత మంచి వ్యక్తి అంటారా? బాగా 100కు 100 మార్కులు ఇచ్చు వంశీ గారికి. ఆయన దేవుళ్ళు అంటాడు అనమాట. ఆ పార్టీతో కూడా సంబంధం లేదు. ఆయన పార్టీతో కూడా సంబంధం లేదు అసలుకే. మామూలుగా 2024 వైసీపీ తరఫున ఆయనే పోటీ చేస్తారు. 40 నుంచి మినిమం 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు ఇక్కడ. సార్ నియోజకవర్గ విషయం పక్కన పెడితే వంశీ గారు చేసే అభివృద్ధి వల్ల వీళ్ళు చూసి ఓరవలేక ఈర్షపడుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారికి సీట్ ఇస్తారు, గ్యారంటీ గెలుస్తారు. ముఖ్యంగా వల్లభనేని వంశీకి సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేయడమే కాదు వల్లభనేని ఖచ్చితంగా ఓడిస్తామని కూడా ఈ మధ్యన వార్తలు వచ్చాయి. యార్లగడ్డ వర్గం కానీ దుట్ట రామచంద్ర వర్గం. ఏమంటే నేను చెప్తే నా భార్య ఓటిన రోజులు ఇవాళ దుట్ట రామచంద్ర గారును ఆయన వెంకట గారు చెప్తే ఓట్లేస్తారు జనాలు. అనవసరం మాట్లాడి ఎట్లా ఇది వాళ్ళ ప్రభుత్వ చట్టం ఉంది కాబట్టి మీరు ఒకటే ఆలోచించాలి. జనాలు వేసేది ఫ్యాన్కి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అంతవరకు తప్ప ఎర్రగడ్డ చెప్పారని చెప్పి కానీ ఎవరు ఆయన దుట్టారందరూ చెప్పారు కానీ ఎవరు ఓటు. నేను చెప్పాలంటే మీడియాలో తొందరగా గట్టిగా వేస్తారు మీరు. ప్రతి రోడ్డు, ప్రతి గల్లీ, ప్రతి పల్లెటూరులో సిమెంట్ రోడ్లు పోయించింది ఎవ్వడంటే ఒక వంశీ గారే తప్ప ఎవ్వరూ పోయించలేదు ఇప్పుడు వరకు కూడా. అడిగిన 30 మంది కూడా వల్లభనేని వంశీకే అంతా సపోర్ట్ చేస్తున్నారు. అంతా ప్లస్ పాయింట్ వస్తుంది. అంటే వల్లభనేని వంశీ మైనస్ లేదంటారా? వ్యతిరేకత లేదంటారు వల్లభనేని వంశీకి? వ్యతిరేకత అంటే ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం వ్యతిరేకత వచ్చింది. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం వ్యతిరేకత వచ్చిందిలే కానీ
అంటే ఇక ఆయన అంటే ఇక లీడర్ అంతేగా, ఒక ముక్కలో చెప్పాలంటే అంతే. వల్లభనేని వంశీ ఆయన ఎక్కడున్నా గెలుతాడు. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? టీడీపీ తరపున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ఆయన పనితీరు ఏ విధంగా వచ్చే ఎన్నికలు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా వల్లభనేని వంశీ? ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడండి. ఆయన ఎందుకంటే వర్కరు, పని చేస్తాడు. పేదవాడికి ఏదన్నా అవసరమైనప్పుడు బజార్లో నిలబడి మాట్లాడతాడు, పని చేస్తాడు. అవసరమైతే 10 రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి ఖర్చు పెడతాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడని నా నమ్మకం. పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తాడని నా నమ్మకం. ఇక్కడ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు గురించి. ఆయన చాలా మంచి ఆయనండి, చాలా మంచి వ్యక్తి. జనానికి బాగానే సాయం చేస్తున్నారు. మాకు చేశారు, సాయం చేశారు. బళ్ళు ఇవ్వటం కానీ వ్యాపారస్తులకి. మా పాప కాలు వ్యాక్స్ అయితే 10,000 సాయం చేశారు. 10,000 అంటే 30,000 దాదాపు సాయం చేశారు. వల్లభనేని వంశీ పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది. వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఏం చెప్తారమ్మా? ఆయనే వస్తారు, ఆయనే వస్తారు. డెఫినెట్గా చూస్తున్నాం. ఆయనే వస్తారు ఖచ్చితంగా. గన్నవరం నియోజకవర్గ ప్రజలు వల్లభనేని వంశీకి పట్టం కడతారా? అవునండి, వల్లభనేని వంశీ గారే వస్తారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడికి ఏం చెప్తారమ్మా? సామాన్యుడి వల్లభనేని వంశీ పరిపాలన బాగుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒకవేళ అధిష్టానం వల్లభనేని వంశీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? గెలిపిస్తారా వల్లభనేని వంశీ? గెలిపిస్తాం. ఎందుకు వల్లభనేని వంశీ అంటే అంత అభిమానం అంటారు? అభిమానిగా ఆయన ఏ చిన్న కార్యక్రమం ఎక్కడ జరిగినా వస్తాడు, హాజరవుతాడు. ఎవరికైనా బాధలో ఉందంటే వెళ్ళి ఏదో సాయం చేస్తూ ఉంటాడు. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉందంటారు? ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయింది. మాకు ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యే వంశీ గారు బాగా నెంబర్ 1 అండి. ఎవరు వెళ్ళినా ఏది అడిగినా కానీ కాదనకుండా పనిచేసి పెడతాడు. మాకు వంశీ గారు అంటే పార్టీ పరంగా కాదు కానీ వ్యక్తిగతంగా వంశీ గారు అంటే మేమంతా అభిమానులు. సరే, వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గం అంటేనే టీడీపీ పార్టీ కట్ట. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున సీటు ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అదే తెలియట్లేదండి. మేమైతే వంశీ గారు అభిమానులు, పార్టీగా కాదు. కాకపోతే మరి సీటు వైసీపీ తరఫున పోటీ చేస్తే అట్టా ఉంటుందో చెప్పలేనండి. అంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా, మద్దతు పలుకుతున్నారు కదా. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైసీపీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? వంశీ గెలుస్తాడు. వంశీ గెలుస్తాడు. ఎమ్మెల్యే గారు తెలుగుదేశం గవర్నమెంట్ ద్వారా గెలిచాడు. ఆయన వైసీపీలో అంత బలం కనపడాలి ఆయనకి. లేకపోతే ఆయన చేస్తాడు, చేసే అవకాశం కనపడాలి అక్కడ ఆయనకి. మాకెట్ట ఉన్న పరిస్థితి ఆయన పరిస్థితి కూడా అదే. కాబట్టి అటు ఇటు బొమ్మలాట ఆడుతున్నాడు. మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇక్కడ మా ఊరంటే ఆయన ముందు. అట్లాంటిది పరిస్థితి లేదు. ఈ ఊళ్ళోకి వచ్చే పరిస్థితి కూడా పోయింది ఆయనకి. సార్, ముఖ్యంగా వల్లభనేని వంశీ గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఏంటి? అసలు వెళ్తే చేస్తాడండి. ఆయనకి అవ్వాలి అసలు అక్కడ గవర్నమెంట్లో పట్టు ఆయనకి లేదుగా. ఇప్పుడు ఆయనకి పట్టుంటే ఆయన చేస్తాడు. తెలుగుదేశం గవర్నమెంట్లో అడిగిన వాళ్ళకి అందరికీ సాయిబులు అడిగితే సాయిబులు 10 లక్షలు ఇచ్చాడు. మాలా మాదిగాళ్ళు స్వచ్ఛాంధ్ర కానీ తలా 10 లక్షలు ఇచ్చాడు. అన్నీ ఈ రోడ్డు పోయిందంటే దగ్గర వేయించాడు. అన్ని బాగానే ఉన్నాయి. అంటే టీడీపీ పార్టీలు ఉండేటప్పుడు వల్లభనేని వంశీ అభివృద్ధి చేశారంటారా? చేశారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీలో లేదు. ఆయనకే లేదు, ఇంకేం చేస్తాడు? ఇప్పుడు ఆయనకి అక్కడ ఉంటే పట్టు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయన ఏంటో ఎత్తుకోవడం అయిపోయింది. ఎలా ఉంది పనితీరు వల్లభనేని వంశీ? మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా వల్లభనేని వంశీ? ఆయనే గెలుస్తాడు. వల్లభనేని వంశీగా గెలుస్తారు. అంటే టీడీపీ నుంచి తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా, మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికలు గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ వంశీ గారు కనుక టికెట్ ఇస్తే వంశీ గారు గెలుతారు. ఎమ్మెల్యే గారు అయితే మాకు నియోజకవర్గంలో ఎప్పుడు కష్టపడే వ్యక్తే, పనులు చేసే వ్యక్తే. మరి గవర్నమెంటే నిధులు ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. మరి సీఎం గారు చేయట్లేదు అనుకుని మేము అభ్యంతరం. ఎమ్మెల్యే అయితే గారు అయితే చేసేవాళ్ళే. వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా పేదవాళ్ళకి ఏదో సాయం చేస్తారు. వల్లభనేని వంశీ ఉన్నా లేకపోయినా ఏదో ఆర్థిక సాయం చేస్తూనే ఉంటారు. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు. సరే, వల్లభనేని వంశీ పైన వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారో చెప్తారా? అది ఆపోజిట్ కిట్టిన వాళ్ళ మాటలు. లేదు, వల్లభనేని వంశీ ఎటున్నా సరే చాలా అవకాశం ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారు. వల్లభనేని వంశీ గెలుస్తారు, అవకాశం ఉంది. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పనితీరు ఎలా ఉంది? మాకైతే బాగానే ఉంది. ఆయన టీడీపీలో ఉండగానే మాకు బాగానే చేస్తాడు. వ్యక్తిగతంగా ఆయన బాగానే చేస్తాడు. వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటారు. వ్యక్తిగత ప్రజల కోసమే చేస్తారు. ప్రజల కోసమే పార్టీలోకి వెళ్ళాడు. ప్రజల కోసం పార్టీలోకి వెళ్ళారు. ఇంకా మరి ముందు ప్రజలకు పని జరగాలి కదా, తప్పనిసరి పార్టీ మారాలి.